ఆటం మలయాళం సినిమా నుండి వచ్చిన మరొక హై క్వాలిటీ కంటెంట్ డ్రివెన్ మూవీ. ఇంకా ఈ మూవీకి ఆ హైప్ అండ్ రేటింగ్స్ చూసి ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా చూసేద్దామా అని అనుకున్నట్టే ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ఇంకా రాలేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందని నన్ను అడిగితే చాలా రోజుల తర్వాత ఒక మంచి హార్డ్ హిట్టింగ్ సోషల్ డ్రామా చూసిన ఫీల్ అయితే నాకు వచ్చింది. ఇంకా మూవీ ప్లాట్ లోకి వెళ్తే కేరళలో ఉన్న ఒక థియేటర్ డ్రామా ట్రూప్, ఆ ట్రూప్ లో ఉన్న 12 మెంబర్స్ లో ఒక్కరితే ఫీమేల్ ఆర్టిస్ట్. ఒక నైట్ పార్టీ తర్వాత వాళ్ళ టీమ్ లో ఒకరు తన మీద సెక్షువల్ హరాస్మెంట్ చేస్తాడు. అది ఎవరు చేశారు అనే దాని మీద వాళ్ళ టీమ్ లో జరిగే డిస్కషన్స్ ఏంటి, లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ స్టార్ట్ అవడంతోనే ఎక్కడా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తుంది. ఒక ఇద్దరు ముగ్గురు తెలిసిన యాక్టర్స్ మినహా ఈ మూవీలో అందరూ న్యూ కమర్సే ఉంటారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు గ్రాడ్యువల్ గా టెన్షన్ ని బిల్డ్ చేస్తూ వస్తారు. మూవీ మొత్తం మాక్సిమం కన్వర్సేషన్స్ మీద రన్ అవుతుంది. ఇలాంటి ఒక హెరాస్మెంట్ సిచ్యువేషన్ ఒక గ్రూప్ మధ్య వస్తే వాళ్ళు ఏం చేశారు, ఎలా రియాక్ట్ అయ్యారు, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు అనేది చాలా గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే. మూవీ మొత్తం సగం కన్వర్సేషన్స్ ఉన్నా కానీ మనకి ఎక్కడా బోర్ అనే ఫీలింగ్ రాదు. మూవీ చూస్తున్నంత సేపు అసలు ఈ క్రైమ్ ఎవరు చేసి ఉంటారనే క్వశ్చన్ మన మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. అలానే మనల్ని వాళ్ళ మొమెంట్ ఆఫ్ డిస్కషన్స్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ చేస్తుంది. ఈ మూవీలో ఒక్కో క్యారెక్టర్ ఒక్కో యూనిక్ వే లో డిజైన్ చేశారు. ఒక్క ఇన్సిడెంట్ తో డార్క్ హ్యూమన్ నేచర్ అండ్ సెల్ఫిష్నెస్ ని, మొరాలిటీ అండ్ హైపోక్రసీని మనకి కన్వే చేసిన విధానం చాలా గ్రిప్పింగ్ గా ఉంది. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ జరిగిన ఇన్సిడెంట్ ఒక రూట్ కాజ్ ని, అక్కడ రైజ్ అయిన క్వశ్చన్స్ ని, లాజిక్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వస్తారు. నిజంగా మనం అక్కడ ఉన్నామా అనే ఫీల్ తెచ్చారు. మూవీ రైటింగ్ చాలా రియలిస్టిక్ అండ్ జెన్యూన్ వేలో డీల్ చేశారు. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఈస్ డైలాగ్స్ అండ్ నరేషన్. ఇలాంటి ఒక సోషల్ డ్రామాలో ఉండాల్సిన రైటింగ్ డెప్త్ ఈ మూవీ డైలాగ్స్ లో మనకు కనిపిస్తాయి. మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి అన్ని లెవెల్స్ ని చాలా నీట్ గా అన్పాక్ చేశారు. క్లైమాక్స్ కి వచ్చేసరికి మన సొసైటీలో ఉండే హార్ష్ రియాలిటీని సింపుల్ అండ్ బ్రిలియంట్ వే లో చూపించారు. క్లైమాక్స్ కూడా మన హార్ట్ ని టచ్ చేసే విధంగా ఎండ్ చేశారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైజ్ చూస్తే టోటల్ 12 మెంబర్స్ థియేటర్ డ్రామా ట్రూప్ మొత్తం యాక్టింగ్ ఎరగదీశారు. ఎవ్రీ క్యారెక్టర్ ఆర్క్ డెవలప్ అయ్యే కొద్దీ మూవీలో ఆ డ్రామా అండ్ సస్పెన్స్ ఎలిమెంట్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. డైరెక్టర్ ఆనంద్ ఎకార్షి మూవీని ఎక్కడ డీవియేట్ చేయకుండా ఫ్లాలెస్ స్క్రీన్ ప్లే అండ్ మేకింగ్ తో గ్రాండ్ డెబ్యూట్ ఇచ్చారు. ఫస్ట్ మూవీకి ఇలాంటి సోషల్ డ్రామాని చాలా క్లారిటీగా డీల్ చేశారు. ఫైనల్ గా ఇది మలయాళం సినిమా నుంచి వచ్చిన మరొక జెమ్ ఆఫ్ ఏ మూవీ అని చెప్పాలి. నాకైతే మూవీ చాలా నచ్చింది. నేనైతే ఈ మూవీని వితౌట్ ఎనీ డౌట్ రికమెండ్ చేస్తాను. డోంట్ మిస్ ఇట్. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.